నా పేరు రాధా. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విశాఖపట్నం వెంకటాపురం 3 గుళ్ళ వద్ద శాంతి యజ్ఞం నిర్వహించిన శ్రీనివాసానంద సరస్వతి స్వామి. ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద గత కొంతకాలంగా అనేక దాడులు జరుగుతున్నా, దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, రథాలు తగలబెడుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఏమీ పట్టనట్లు మాట్లాడకుండా ఉన్నారని, ఆయన హిందువులు ముఖ్యమంత్రి కారా అని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రశ్నించారు. ఈ విధంగా దేవాలయాల్లో అపచారాలు జరగడం రాష్ట్రానికి మంచిది కాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, హిందూ ఆలయాలపైనే దాడులు చేస్తున్న వారికి, వారు వెనుక ఉండి చేయిస్తున్న వారికి తగిన గుణపాఠం భగవంతుడు నేర్పించాలని, దుష్ట శిక్షణ, శాంతి పరిరక్షణ కొరకు తాను శాంతి యజ్ఞాన్ని నిర్వహించాలని శ్రీనివాసానంద స్వామి తెలియజేశారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు బొమ్మలు మాయమయ్యి ఇన్ని రోజులు అయినా దొంగలని పట్టుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఇటువంటి చేతకాని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన విమర్శించారు. సింహాచలంలో దేవాలయాలు, భూములు అక్రమాలకు వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది హిందూ సంఘ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలతో సహా హాజరై ఈ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. రాష్ట్రంలో గత 16 నెలల నుండి అనేక మన హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవాలయ భూములు, దేవాలయాల తాలూకు దేవుల రథాలు ఇవన్నీ కూడా దగ్ధమైపోవడం, రోజుకొక దేవాలయాన్ని, దేవతా విగ్రహాన్ని ఛిద్రం చేయడం, ముక్కలుగా అత్యంత కిరాతకంగా, దారుణంగా ఒక అపచారానికి ఒడిగట్టడం, దేవుళ్ళందరికీ కూడా ఆగ్రహానికి గురి చేయడం రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక దేవాలయంలో చిన్న పొరపాటు జరిగితేనే వెంటనే ఆ దేవాలయానికి ఉపశాంతి కలిగించేటటువంటి సంప్రోక్షణ, శాంతి హోమం చేయించాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కానీ, అటు ప్రభుత్వం వాళ్ళు కానీ, ఇద్దరు కూడా ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ గాలికి వదిలేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది దేవుళ్ళు ఆగ్రహానికి గురి అయితే దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ అరిష్టం అది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ప్రభుత్వము, దేవాదాయ శాఖ ముందుకు రాలేదో, మరి మనమే ఈ బాధ్యతను, గురుతర బాధ్యతను తీసుకొని మన ఏపీ సాధు పరిషత్తు అన్ని ధార్మిక సంఘాలని కలుపుకొని ఈరోజు శాంతి హోమాన్ని చేస్తున్నాం. ఈ శాంతి హోమం ద్వారా ప్రభుత్వానికి, నేతలందరికీ కూడా ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతున్నారు, హిందూ ధర్మాన్ని తొగ్గనాడుతున్నారు, దేవుల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. అటువంటి వారికి మంచి వివేకాన్ని, సద్బుద్ధిని ప్రసాదించాలని, ఇంకా పిచ్చిమీరిపోతే దేవుళ్ళందరూ కూడా వారికి ఒక గుణపాఠాన్ని కూడా, ఈ రాష్ట్రాన్ని ఎలాగ పరిపాలించాలో ఒక గుణపాఠం కూడా నేర్పాలని, అలాగే దేవుళ్ళందరూ కూడా హిందూ సమాజాన్ని క్షమించి, ఈ అపచారం జరిగింది మీ అందరికీ, దేవతలకి, దేవుళ్ళందరికీ మేము ఏమీ రక్షించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, మమ్మల్ని క్షమించండి, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని చల్లగా చూడండి అని కోరుతూ, దేవతలకు క్షమాపణ కోరుతూ, ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, ఈ దొండగలు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు, దేవతలు శిక్షించాలని, వాడిని పడిమార్చాలని కోరుతూ ఈరోజు శాంతి యజ్ఞాన్ని విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఉండేటువంటి ముగ్గురమ్మల గుడిలో ఈ దేవతా అమ్మవారి దగ్గర ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో అందరూ ధార్మిక భక్తులందరూ కూడా శాంతి హోమాలు చేయాలని, ఈ రాష్ట్రం బాగోగుల కోసం ప్రభుత్వం ముందుకు రావడం లేదు, దేవాదాయ శాఖ పట్టించుకోవడం లేదు. మనం మన శ్రేయస్సు కోసం, మన రాష్ట్ర సుభిక్షం కోసం మనమే ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకు వేసి ఇటువంటి దైవ కార్యాలు ప్రతి హిందూ బంధువు చేయాలని ఈ సందర్భంగా మరీ మేము కోరుతూ ఉన్నాము.